సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశయం. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. దైవము నీవే, జీవము నీవే, దానము నీవే, మా ప్రాణము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, మా మోక్షము నీవే. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసువు నీవే, మా మోక్షము నీవే. సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశయం. నిరంతర ప్రేమ నాకెల్లడను కురిపించుటే నీ ఆశయం. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన, స్తుతి, స్తోత్రములు, నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును సదాకాలం నీకే స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, దివ్య సత్ప్రసాద ప్రభు మన ముందుకు వేయించేసినటువంటి తరుణములు మనందరం కూడా మన యొక్క మనసులను, హృదయాలను, ఆత్మను, శరీరములను ఆ దేవునిపై లగ్నము చేసి మన దృష్టిని ఆ దివ్య సత్ప్రసాదం నాదుని మీద ఉంచుతూ కేంద్రీకరించి తనతో ఐక్యమవడానికి ప్రయత్నం చేద్దాం. తనలో ఒకటవటానికి ప్రయత్నం చేద్దాం. పరలోకాన్ని విడిచిపెట్టి దైవ కుమారుడు మనందరి కోసం ఈ భూలోకానికి మానవ రూపంలో, మన రూపంలో వచ్చి మనందరి కోసం తన యొక్క ప్రాణాలను అర్పించినటువంటి గొప్ప దేవుడు క్రీస్తు ప్రభు. ఆ
ప్రాణాలను అర్పించేటువంటి తరుణంలో ఆయన పలికినటువంటి మాటలు, ఎవరైతే నా శరీరాన్ని భుజిస్తారో, ఎవరైతే నా రక్తాన్ని పానము చేస్తారో వారు శాశ్వతంగా జీవిస్తారు అని క్రీస్తు ప్రభువే సెలవిస్తూ ఉన్నారు. యోహాను శుభవార్తలు మనం వింటూ ఉంటాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడేని దీనిని భుజించిన ఎడల వారు మరణించినను జీవించును. సోదరి సోదరులారా, జీవాహారము, పరలోక ఆహారము మన మధ్యనే ఉంది. ఈ యొక్క ఆహారాన్ని మనము ఏ విధంగా భుజిస్తూ ఉన్నాం, స్వీకరిస్తూ ఉన్నాం అని పరిశీలన చేసుకుందాం. పునీత పాదువాపూరి అంతోని గారిని మనందరం కూడా కొనియాడుతూ ఉండగా, ఆ గొప్ప పునీతిని ద్వారా క్రీస్తు ప్రభుని అనుభవించే అనుభూతులను మనకు దయచేయమని ఈ యొక్క దివ్య సత్ప్రసాద ఆరాధనలో పాల్పంచుకున్న మనందరం కూడా ప్రార్థించుదాం. ఎవరెవరైతే ఎటువంటి ఆశలతో వస్తూ ఉన్నారో, ఎటువంటి కోరికలతో ఆ ప్రభుని చెంతకు వస్తూ ఉన్నారో, వారు నిరాశ చెందకుండా ఆ దేవుడు మనందరినీ కూడా సంతృప్తి పరచాలని ప్రార్థన చేద్దాం. ఈ యొక్క జీవాహారాన్ని భుజించినటువంటి వారు ఎన్నటికీ ఆకలి కొనరు. మన ఆకలిని తీర్చేటువంటి ఆహారము ఈ దివ్య సత్ప్రసాదము. ఆ దివ్య సత్ప్రసాద నాదుని మనందరం కూడా పూజించుదాం, ఆరాధించుదాం, మహిమపరచుదాం, వందనాలు అర్పించుదాం, స్తుతులను స్తోత్రములను చెల్లించుదాం. ఆ ప్రభుని కొనియాడుతూ, ఆ ప్రభునిలో లీనమవుతూ, ఆ ప్రభుడు ఏ విధంగా అయితే దైవత్వాన్ని పొందుతున్నాడో ఆ దైవత్వాన్ని మనము కూడా పొందుకొని మన జీవితాలలో మనము కూడా దైవ భయముతో, దైవ భక్తితో జీవించడానికి మనకు కావలసిన అనుగ్రహాలను దయచేయమని ప్రార్థన చేద్దాం. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి మహిమ, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా మహిమ, పవిత్రాత్మ వందనం, పవిత్రాత్మ స్తోత్రం, పవిత్రాత్మ ఆరాధన, పవిత్రాత్మ మహిమ, త్రియేక దేవ వందనం, త్రియేక దేవ స్తోత్రం, త్రియేక దేవ ఆరాధన, త్రియేక దేవ మహిమ. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, hallelujah, 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 hallelujah. Aradhana, Aradhana, Yesaya Aradhana, 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 Yesaya Aradhana, Aradhana, Yesaya Aradhana, 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 Yesaya Aradhana, 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 Yesaya Aradhana, 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 Yesaya Aradhana, Aradhana,
పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన 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 పరిశుద్ధుని ఆరాధన ఆరాధన పరిశుద్ధుని ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన 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 పరలోక ఆరాధన ఆరాధన పరలోక ఆరాధన ఆరాధన త్రిత్వేక ఆరాధన అందరు గట్టిగా పాడండి. ఆరాధన ఆరాధన త్రిత్వేక ఆరాధన 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 త్రిత్వేక ఆరాధన 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 యేసయ్య ఆరాధన
ప్రైజ్ ది లార్డ్, Praise the ప్రైజ్ ది Lord. లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసువా వందనం, యేసువా స్తోత్రం, మా కాపరి వందనం, మా కాపరి స్తోత్రం, మా రక్షకుడా వందనం, మా రక్షకుడా స్తోత్రం, పాప విమోచకుడా వందనం, పాప విమోచకుడా స్తోత్రం, సిలువదారి వందనం, సిలువదారి స్తోత్రం, మృత్యుంజయ వందనం, మృత్యుంజయ స్తోత్రం, మా జీవమా వందనం, మా జీవమా స్తోత్రం, మా రక్షణ మా వందనం, మా రక్షణ మా స్తోత్రం, మా మార్గమా వందనం, మా మార్గమా స్తోత్రం. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. మాతో నివసింపుము, మాతో సహవాసము చేయుము, ప్రభువా మమ్ములను తాకుము, నీ వాక్యము ద్వారా మమ్ములను తాకుము, ప్రార్థన ద్వారా మమ్ములను తాకుము, దివ్య సత్ప్రసాదము ద్వారా మమ్ములను తాకుము, దివ్య సంస్కారాల ద్వారా మమ్ము తాకుము, ప్రభువా మా జీవితాలలో జరిగే ప్రతి సంఘటన వలన మమ్ము తాకుము, ప్రభువా ఎల్లప్పుడూ మాకు కావలసినటువంటి సహవాసము సహకారము అందించుము. ప్రభువా నీ అనుగ్రహము మాకు నిండుగా ప్రసాదింపుము. యేసయ్యా నీవు ఈ లోకములో జీవించినప్పుడు అనేక మందిని స్వస్థపరిచావు, అనేక మందిని నీ స్వహస్త హస్తాలతో తాకావు. ప్రభువా అదే తాకిడిని మాకు కలగచేయుము, అదే అద్భుతమును మా జీవితంలో చేయుము, అదే స్వస్థతను మాకు దయచేయుము. Praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. మనందరం కూడా నుంచుని ఆ దివ్య సత్ప్రసాదనాథుని స్తుతించుదాం, ఆరాధించుదాం, మహిమపరచుదాం. ఆ ప్రభుని మనం ఎంతగా ఆరాధిస్తే అంతగా తన యొక్క దీవెనను అందిస్తూ ఉంటాడు. ఆ ప్రభువు మనతో సహవాసం చేస్తూ, ఆ ప్రభువు మనతో ఉంటూ మనందరినీ కూడా రక్షించాలి అని ఆశపడుతూ ఉన్నాడు. మనందరినీ కూడా ఈ లోక ఆశల నుండి వేరు చేయాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మనందరినీ కూడా తన చెంతకు రప్పించుకుంటూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా ఆ ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం. మన యొక్క మనసులతో, హృదయాలతో, ఆత్మలతో, శరీరములతో మనం ఆ దేవునికి అర్పించుకొనొచ్చు. ఆ దేవుడు మన జీవితాలలో వెలుగుని నింపాలని, మన జీవితాలలో తాను ఎల్లవేళలా ఉండాలని మనందరం కూడా ఆ ప్రభుని స్తుతించుదాం, ఆరాధించుదాం.
మహిమా ఆరాధనా నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. అందరూ కూడా చప్పట్లతో కలిసి పాడదాం. సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో నీకే ఆరాధన, సంపూర్ణ హృదయముతో Hallelujah.
మహిమా ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన, సంపూర్ణ ఆత్మతో నీకే ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి మహిమా ఆరాధన నీకే యేసయ్యా, నీకే యేసయ్యా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన, ఆరాధన యేసు ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. అందరూ కూడా కూర్చోనండి. పోయినసారి మరి ఫాదర్ గారు ఏమని చెప్పారు అంతోని గారి గురించి చెప్పినటువంటి విషయాలు మీకు గుర్తున్నాయా? ఎవరైనా చెప్పండి, ఏం చెప్పారు ఫాదర్? అంతోని గారు చేసినటువంటి అద్భుతాల గురించి చెప్పారు, అవునా? ఏంటి ఆ అద్భుతాలు? గుర్తులేమో, మర్చిపోయారా? మర్చిపోయారా? ఏం చేశాడు అంతోని గారు? ఒకరు చెప్పండి. ఇంకా ఓకే, బాలుని మార్చారండి, అవునా? ఏం చేస్తాడు బాలుడు? తన తల్లిని కాలుతో తన్నాడంట. మరి ఫాదర్ గారు మనకి స్పష్టంగా వివరించారు తల్లిదండ్రుల బిడ్డల పట్ల ఏ విధంగా సంబంధాలు ఉండాలి. తల్లిదండ్రులు పిల్లల్ని బాగా చూసుకోవాలి, పిల్లలు తల్లిదండ్రుల్ని గౌరవించుకోవాలి. ఇంకా ఫాదర్ గారు మరి అంతోని గారు నిరాశ చెందారు. ఎందుకని? జనాలు ఎవరు కూడా ఆయన ప్రసంగం వింటున్నా. ఏం చేస్తాడు ఆయన? ఒక సరస్సు దగ్గరికి వెళ్ళి బోధిస్తుంటే చేపల పైకి వచ్చి మరి ఆయన యొక్క వాక్యాన్ని ఆలకించాయి. ప్రియ సోదరి సోదరులారా,
మరి పునీత అంతోని గారి గురించి మనం ధ్యానం చేసేటప్పుడు, అంతోని గారి రొట్టె తెలుసా మీకు? అంతోని గారి రొట్టె చూసారు ఎప్పుడన్నా? మరి అంతోని గారు ఈ రొట్టెకి బాగా ఫేమస్ అన్నమాట. ఈ చరిత్ర ఏంటి, ఈ రొట్టె ఏ విధంగా వచ్చింది, అంతోని గారి రొట్టె అనే పేరు ఎలా వచ్చింది అని మనం ధ్యానం చేస్తే, 1263వ సంవత్సరంలో ఫ్రాన్స్ నగరంలో, ఫ్రాన్స్ దేశంలో అంతోని గారికి ఒక పెద్ద గుడి కడుతున్నారు. బసిలికా అనేది కడుతూ ఉన్నారన్నమాట. ఆ కడుతూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి బావిలో ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు. అక్కడున్న బావిలో ఒక చిన్న పిల్లవాడు పడిపోయాడు, మునిగిపోయాడు. అప్పుడు తల్లి ప్రార్థన చేసింది అంతోని గారికి. ఏమని? నా కుమారుని కనుక నీవు రక్షిస్తే, నీ విన్నపం ద్వారా, నీ ప్రార్థన ద్వారా నా కుమారుని బ్రతికిస్తే, రక్షిస్తే, నా కుమారుడు ఎన్ని కేజీలు ఉంటాడో అన్ని కేజీల ధాన్యమును నీకు కానుకగా ఇస్తాను, లేకపోతే పేదలకు పంచి పెడతానని ఆమె మొక్కుకుంది. తల్లి ఏం చేసింది? నా కుమారుని రక్షిస్తే, కుమారుని ఎంత బరువు ఉంటాడో అన్ని గోధుమ గింజలని, అంత బరువున్న గోధుమ గింజలని నేను ప్రజలకి పంచి పెడతాను, పేదవారికి పంచి పెడతానని మొక్కుకుంది. వెంటనే తన కుమారుడు రక్షించబడ్డాడు. రక్షించబడకమే ఆమె ఏ విధంగా దేవునికి ప్రమాణం చేసిందో ఆ విధంగా ఆ యొక్క ధాన్యాన్ని, లేకపోతే రొట్టెని ప్రజలకి పంచిపెట్టింది. ఆ సందర్భం నుంచి ఈ యొక్క ఆచారం అనేది ప్రారంభమైంది. కానీ అంతోని గారి రొట్టె అనే పేరు ఎప్పుడు వచ్చిందంటే, మరి అక్కడే ఫ్రాన్స్లోనే ఒక ఆమె ఉంది, మనలాంటి ఆమె. తనకి ఒక చిన్న కొట్టు ఉంది అన్నమాట. ఒక చిన్న కొట్టు ఉంది. ఒకసారి ఆ కొట్టుకి తాళం వేసింది. తాళాలు కూడా తన దగ్గర ఉన్నాయి. కానీ తాళం తెగంటే రాట్లా. ఆమె వేసినటువంటి తాళం, కప్పుకున్నటువంటి తాళమే ఆమె పెట్టి తెస్తుంది, కానీ రావటంలా. రానప్పుడు మరి దాన్ని పగలగొట్టడానికి ఆ పని చేస్తూ ఉంటారు కదా, వడ్రంగి పని చేసే వాళ్ళని ఎవరినో తీసుకొచ్చింది. ఆయన కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు, అయినప్పటికీ ఆ తాళం రాలా. మరి దాన్ని పగలగొడదాం అనే ఆలోచనతో ఆ వడ్రంగి పని వాడు వెళ్ళాడనమాట ఆ పరికరాలు తీసుకురావడానికి. ఆ వెళ్ళిన సందర్భంలో ఆమె మరలా ప్రార్థన చేసింది, అంతోని గారికి ప్రార్థన చేసింది. ఏమని? ఈ తాళం గనక వస్తే నేను నా కొట్టులో ఉన్నటువంటి రొట్టెలను ప్రజలకి పంచి పెడతాను అని ఆమె కూడా ఒప్పందం కుదుర్చుకుంది, ప్రమాణం చేసింది. ఆమె ప్రార్థన మరి అంతోని గారి ద్వారా దేవుడు ఆలకించి ఈ వడ్రంగి వ్యక్తి మరలా తిరిగి వచ్చేసరికి ఆ తాళం ఓపెన్ అయిపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అప్పటి నుంచి అంతోని గారి రొట్టె అని పేరు పెట్టి ఆమె అందరికి కూడా పంచిపెట్టడం ప్రారంభించింది. ఆ కొట్లో ఉన్నటువంటి ఆ యొక్క రొట్టెని ప్రజలందరికీ కూడా పంచిపెడుతూ, పేదవారికి పంచిపెడుతూ అంతోని గారి రొట్టె అని పేరు పెట్టి అప్పటి నుంచి అది దాన్ని కొనసాగించడం జరిగింది. అది 1888వ సంవత్సరం. అప్పటి నుంచి అంతోని గారి రొట్టె అని ఇవ్వటం మరి జరుగుతూ ఉంది. తర్వాత ఈ ఆచారము మరి 1890వ సంవత్సరం నుంచి ఇక అది కొనియాడబడటం జరిగిందనమాట. అందరూ కూడా అంతోని గారి రొట్టెగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నారు. మరి మనకి నూతనంగా ప్రారంభమైంది కాబట్టి ఇంకా ఎవరికి తెలియదు. అది తీసుకొచ్చారంట అంతోని గారి రొట్టె. వాస్తవానికి ఇది ఎవరికి ఇవ్వాలి రొట్టె? నేను ముంబైలో పనిచేశాను, అక్కడ కూడా ఈ ఆచారం ఉంటుంది. ఎవరైతే దానం చేయగలరో వాళ్ళ రొట్టెని తీసుకుని వచ్చి అంతోని గారి దగ్గర పెడతారన్నమాట.
ఆ అంతోని గారి దగ్గర పెట్టినటువంటి ఆ రొట్టెని దారి పక్కన ఎవరైనా ఉంటారు, అడుక్కునే వాళ్ళు ఉంటారు చూడండి, తినడానికి తిండి లేనటువంటి దీనస్థితిలో ఉన్న వారికి దాన్ని తీసుకుని వెళ్ళి ఇస్తారు. వాస్తవానికి దాని యొక్క ఉద్దేశం ఇది, పేదవారికి ఆహారం పెట్టడం. కానీ ఏమైపోయింది, ఉండగా మన పరిసరాల్లో వచ్చేపట్లకి మనమే పెడతాం, మనమే తింటాం. చూసారా, కొండపావులూరులో కూడా ప్రతి మంగళవారం ఈ విధంగానే ఉంటుంది. వాళ్ళు తీసుకుని వస్తారు, ఇస్తారు. మరి నా పూజ అయిన తర్వాత నేనే, ఫాదరే వచ్చి అందరికి కూడా పంచిపెడుతూ ఉంటాడు. ప్రియ సోదరి సోదరులారా, వాస్తవానికి అంతోని గారి రొట్టె అంటే ఎవరైతే ఆకలితో ఉంటారో వారికి ఆ పునీతుడు ఈ యొక్క ఆచారం ద్వారా అందజేస్తూ ఉంటారు అన్నమాట. మరి మనందరికీ తెలుసు, ఆహారం అనేది చాలా ముఖ్యమైనది. ఆహారం లేకపోతే మనుషులుగా మనం జీవించగలమా? జీవించలేము. ఒక్క పూట అన్నం తినకపోతే మన కడుపులో పేగులు పరిగెడతాయి, ఆకలేసేస్తుంది. కొద్దిగా ఆలస్యమైనా సరే మనం దాన్ని తట్టుకోలేము. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా ఆహారంతో ఈ రోజున చాలా మంది కూడా బాధపడుతూ ఉన్నారు. మరి దేశాలలో ఆకలితో చనిపోయే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటూ ఉంది. మరి ఈ యొక్క ఆచారము, అంతోని గారి రొట్టె ఆచారం అనేది మరి అప్పటి నుంచి వచ్చిందా, లేకపోతే క్రైస్తవత్వం పుట్టినప్పటి నుంచి వచ్చిందా అంటే అది మొదటి నుంచి ఉన్నటువంటి ఆచారం. వాక్యాన్ని చదువుకుంటే మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం వింటూ ఉంటాం. తపస్సు కాలంలో చెప్తాం, ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు అని. నీవు దానం చేయనప్పుడు నీ కుడి చేయి చేయి, నీవు దానము చేయనప్పుడు నీ కుడి చేయి చేయునది, నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండానట్లు రహస్యముగా చేయము. అట్లయినా రహస్య కార్యములను నెల గుర్తించి నీ తండ్రి నీకు తగిన బహుమానములు వసగును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దాన ధర్మాలు చేయడంలో ఈ రొట్టె కూడా ఒక పాత్ర పోషిస్తుంది అన్నమాట. దానము ధర్మం ఎవరికి చేస్తాం మనం? దాన ధర్మాలు ఎవరికి చేస్తాం? పేదవారికి చేస్తాం. ఈ మధ్య మరి కొంతమంది మంచి అవగాహన కలిగి వారి యొక్క పుట్టినరోజు జరుపుకున్నా, లేకపోతే పెళ్లి రోజు జరుపుకున్నా, ఏ యొక్క శుభకార్యం జరుపుకున్నా వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనాథ ఆశ్రమాలకు వెళ్ళి వారికి భోజనాన్ని, ఒక పూట భోజనాన్ని ఇస్తూ ఉన్నారు. మరి ఇక్కడే మన నున్నాలో ఒక ఆశ్రమం ఉంది. మానసికంగా మరి ఉన్నటువంటి వారికి వాళ్ళు ఈ విధంగానే భోజనం పెడుతూ ఉంటారన్నమాట. మానసికంగా వెనుకబడినటువంటి వారిని వారు చూసుకుంటూ వారి భోజనాలు పెడుతూ ఉంటారు. మనం ఎప్పుడైనా ఫోన్ చేసి మేము ఈ విధంగా భోజనం మీకు ఇద్దాం అనుకుంటే అప్పటికే ఎవరో ఆ భోజనాన్ని దానం చేసుకున్నారు. ఆ విధంగా మరి చాలా మంది కూడా ఎంతో ఉదార స్వభావంతో అనేక మంది ఆకలి తీరుస్తున్నారు. సోదరి సోదరులారా, మరి మనము కూడా ఈ దాన ధర్మాలు చేయాలి. పేదవారికి, మరి ముఖ్యంగా తినడానికి తిండి లేని వారికి మనం భోజనం పెట్టగలగాలి. దానాలన్నింటిలో అన్నదానం చాలా గొప్పది. అందుకే మన క్రైస్తవత్వంలో, లేకపోతే మన మతంలోనే కాదు, దాన్ని అన్ని మతాల్లో ఆచరిస్తారు. అన్నదానము ముఖ్యమైనది. కానీ మనం ఏం చేస్తాం? మనకి ఎక్కువైపోయింది అన్నం, వెంటనే పడేస్తాం. లేకపోతే మనం తినే విధానం, తినేటప్పుడు సరిగ్గా తినకపోతే ఏమవుతుంది? ఆ పళ్ళు చుట్టూరు పడతానే ఉంటాయి. మరి అన్నం మెతుకులు, లేకపోతే అన్నము అనేది మనుషులుగా మరి దేవుడు మనకి అనుగ్రహించేది. పరలోక ప్రార్థన మనం చేపిస్తూ ఉంటాం. ఏమని? మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపమని మనం ప్రార్థన చేస్తాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో మరి ఫుడ్ బ్యాంకులు అని కూడా వచ్చినాయి. ఫుడ్ బ్యాంక్ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక చిన్న కారు లాంటిది ఉంటుంది. ఎక్కడైనా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, పెళ్ళిళ్ళు కానీ, లేకపోతే రకరకాల పార్టీలు కానీ, అవి కానీ, ఇవి కానీ. అక్కడ
మిగిలిపోయినటువంటివి ఉంటాయి. వాళ్ళ వెంటనే ఈ ఫుడ్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేస్తారు, మా దగ్గర ఎంత మిగిలింది అనగానే వాళ్ళు వచ్చేసి దాన్ని తీసుకుని వెళ్ళి వెంటనే పేదలకి పంచిపెట్టి ఉంటారు. మరి మన ప్రాంతంలో అంతంగా పేదవారు కనపడరు, కానీ ముంబై లాంటి నగరంలో స్లమ్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉంటాయి. అటువంటి మరి స్థితుల్లో ఈ యొక్క అన్నదానం చేస్తూ ఉంటారు. ఎక్కడో మిగిలిపోయిన దాన్ని వాళ్ళు ప్రోగు చేసుకుని వెళ్ళి వాళ్ళకి అందజెప్తూ ఉంటారు. యువకులే, పెద్దగా మరి అవగాహన ఉన్న వాళ్ళు, పెద్దవాళ్ళు కాదు, యువకులే ఇటువంటిది చేస్తూ ఉన్నారు. సోదరులారా, మరి మనము కూడా ఈ విధంగా దాన ధర్మాలు చేయాలి. అనాథాశ్రమాలు ఉంటున్నాయి. మరి అనాథాశ్రమాల్లో ఎక్కువగా ఎవరుంటారు, ఎవరు చూసుకుంటారు? మన సిస్టర్లే, లేకపోతే ఫాదర్లే. మనకే ఈ యొక్క ఆశ్రమాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనమే మరి సహాయం చేయాలి. మన మతము బోధించేటువంటి ఈ యొక్క గొప్ప దాన ధర్మాలను మనం చేయాలి. దాన ధర్మాలు చేసినప్పుడు ఏం జరుగుతుంది, ఒకరి ఆకలి తీసినప్పుడు ఏం జరుగుతుంది అనే వాక్యంలో మనం చూస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయము 10వ వచనం. ఆకలి కొరిన వానికి భోజనము పెట్టుడు, బాధితులను ఆదుకొనుడు. అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. వాక్యం ఏమని చెప్తుంది? దాన ధర్మాలు చేయండి, ఆకలి తీర్చండి, అప్పుడు చీకటిలో మీ మీద వెలుగు ప్రకాశించును, మీ చుట్టూనున్న అంధకారము మిట్ట మధ్యాహ్నపు వెలుగుగా మారిపోవును. ప్రియ సోదరులారా, దాన ధర్మాలు చేస్తే మన పాపాలు పోతాయంట. దాన ధర్మాలు చేస్తే మన పాపాలని తొలగిపోతాయి. చీకటిలో నడుస్తున్నటువంటి మనము, పాపములో నడుస్తున్నటువంటి మనము ఎప్పుడైతే ఇటువంటి ఆలోచనతో ఒక ఆకలి తీరుస్తామో అప్పుడు దేవుడు మన పాపాలను కూడా తొలగిస్తూ ఉంటాడు. కాబట్టి దాన ధర్మాలు అనేవి చాలా ముఖ్యమైనవి. అందుకే అంతోని గారి రొట్టె ఈ రోజున అనేక మంది ఆకలిని తీరుస్తుంది. మన ప్రాంతంలో రొట్టెలు ఎక్కువగా తినము, కానీ ముంబైలో తింటారు, లేకపోతే ఇతర దేశాలలో మరి ఈ రొట్టెలు తిని వాళ్ళు బతుకుతూ ఉంటారు. అందుకే దాన్ని రొట్టె అని వాళ్ళు ఉపయోగిస్తున్నారు, కానీ ఇక్కడ మనము దాన్ని ఆహారంగా ఉపయోగించవచ్చు. కాబట్టి ప్రియ సోదరులారా, అంతోని గారు మన నుండి కోరుకునేది మనము కూడా ఉదార స్వభావంతో దాన ధర్మాలు చేయాలి. ఎవరైతే ఆకలితో ఉంటున్నారో వారి యొక్క ఆకలిని తీర్చాలి. ఇంకా రెండో విషయం మనం ధ్యానిస్తే, పునీత అంతోని గారు సాతాను శోధనలు చేయించారు. ఆయన పునీతుడు అయినప్పటికీ సాతాను శోధనలు వచ్చినాయి. దెయ్యం ఆయన్ని శోకించింది. మరి ఆయన ఏ విధంగా ఆ శోధనలు చేయించాడు అని మనము ధ్యానిస్తే, తన విశ్వాసంతో, తన యొక్క ప్రార్థనతో వాటిని చేయించాడు. ఒకసారి అంతోని గారు ఈ విధంగానే ఈ యొక్క దివ్య సప్రసాద ఆరాధనలో పాల్పంచుకుంటున్నాడు. ఆ దివ్య సప్రసాద నాదుని ఎదుర మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సాతాను వచ్చాడు. సాతాను వచ్చి తన యొక్క ఆలోచన మార్చడానికి చూస్తున్నాడు, తన యొక్క దృష్టిని మార్చడానికి చూస్తున్నాడు. కానీ అంతోని గారు ఒక్క మెల్లకన్ను లాంటి ఆ యొక్క చిటికినంతా కూడా కదలాయన. ఆ విధంగానే విశ్వసిస్తూ ప్రార్థన చేస్తూ వెంటనే ఆయన ఏం చేశాడు, తన యొక్క చేతి వేలితో అక్కడ నేల మీద సిలువ గుర్తు వేశాడు. ఇలా సిలువ గుర్తు వేయగానే సాతాను వెళ్ళిపోయింది, తట్టుకోలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఇంకొక సందర్భంలో ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతున్నాడు, అడవిలోనికి వెళ్తూ ఉన్నాడు తపస్సు చేయడానికి, ప్రార్థన చేయడానికి. అప్పుడు అక్కడ సాతాను వచ్చింది. సాతాను ఒక దెయ్యం రూపంలో వచ్చింది, ఆయన శోధిస్తూ ఉంది. ఆయన జంకల ఏం చేసింది సాతాను? ఆయన
మెడ పట్టుకుందంట, చేతితో మెడ పట్టుకుని పైకి గుంజింది. కానీ ఆయనలో ఎటువంటి పెరుగు లేదు, ఎటువంటి తడబాటు లేదు. విశ్వాసంతో ప్రార్థన చేశాడు. సాతాను ఏం చేయలేకపోయింది. మరలా జంతువుల రూపం దాల్చింది, క్రూర ముఖాలలాగా వచ్చింది, కానీ ఆయన్ని ఏమీ చేయలేకపోయింది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఏ విధంగా ఆయన ఈ యొక్క సాతాను శోధనని జయించాడు అంటే తన యొక్క ప్రార్థన ద్వారా ఆయన సాతాను శోధనను జయించాడు. ఉపవాసం ద్వారా ఆయన సాతాను శోధనని జయించాడు. ఇంకా విశ్వాసం ద్వారా తన యొక్క సాతాను శక్తులను ఆయన జయించాడు. ఇంకా సిలువ గుర్తు వేయడం ద్వారా కూడా ఆయన సాతాను శక్తులను జయించాడు. ప్రియ సోదరి సోదరులారా, ఈ రోజుల్లో మనము కూడా శోధించబడుతున్నాం. మరి మనము కూడా అనేక విధాలుగా సాతానికి లొంగిపోతూ ఉన్నాం. మరి వాక్యాన్ని చదువుకుంటే క్రీస్తు ప్రభు కూడా శోధించబడ్డాడు. అవునా? క్రీస్తు ప్రభు కూడా, దైవ కుమారుడు కూడా శోధించబడ్డాడు. సాతాను వచ్చి శోధించింది. మత్తయి శుభవార్త 4వ అధ్యాయము 3వ వచనంలో మనం చదువుతాం. అంతటా సాతాను ఆయన వద్దకు వచ్చి నీవు దేవుని కుమారుడమైనచో ఈ రాళ్లను రొట్టెలుగా మారునట్లు ఆనతి నిమ్ము అని అనెను. ఇది మొదటి శోధన. మొదటి శోధన ఏంటి? రాళ్లను రొట్టెలుగా మార్చడం. రెండవ శోధన 5వ వచనం. పిమ్మట సైతాను ఆయనను పరిశుద్ధ నగరములోని దేవాలయ శిఖరమున నిలిపి నీవు దేవుని కుమారుడమైనచో క్రిందికి దూకుము, ఏలైనా ఇట్లు వ్రాయబడి ఉన్నది, నిన్ను గూర్చి దేవుడు తన దూతలకు ఆజ్ఞయించును, నీ పాదమైనను రాతికి తగలకుండా నిన్ను వారు తమ చేతులతో ఎత్తు పట్టుకొందురు అని పలికెను. రెండవ శోధన ఏంటి? ఆ శిఖరము పై నుంచి కిందకి దూకటం. మరి మూడవది 7వ వచనంలో, అందుకు యేసు ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపరాదు అని లేఖనమున వ్రాయబడి ఉన్నది కదా అని పలికెను. తిరిగి సైతాను యేసును మిక్కిలి ఎత్తైన పర్వత శిఖరమును చేర్చి భూమి అందలి రాజ్యములన్నిటినీ వాటి వైభవమును చూచి నీవు సాష్టాంగపడి నన్ను ఆరాధించిన యెడల నీకు ఈ సమస్తమును ఇచ్చెదను అనెను. మూడవ శోధన ఏంటి? రాజ్యాలను ఇస్తాను అని ఆశ పెట్టడం. ప్రియ సోదరి సోదరులారా, ఈ విధంగా మనము కూడా అనేక మార్లు శోధించబడుతున్నాం. క్రీస్తు ప్రభువు శోధించబడ్డాడంటే మానవులుగా మనం ఇంకా ఎంతగానో శోధించబడుతూ ఉంటాం. రకరకాల శోధనలు. మరి ఏ విధంగా ఉంటాయి ఈ శోధనలు? కొన్నిసార్లు మనకు కూడా తెలియదు ఇది శోధన అని. ఆ విధంగా ఆ శోధన అనేది ఉంటుంది. వాక్యాన్ని చదువుకుంటే యాకోబు గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనం. తన దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధింపబడిన. ఎప్పుడు? దుష్ట వాంఛలచే తానే ఆకర్షింపబడి చిక్కుబడినప్పుడు మానవుడు శోధించబడును. అంటే మరి చాలా మంది సులువుగా లొంగిపోతూ ఉంటారు. దుష్ట వాంఛలు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడు క్రియలు, ఇవన్నీ కూడా శోధనలే. మనుషులంగా మనము అవి శోధనలు కాదు అనే భ్రమలో జీవించేస్తున్నాం. ఇది తప్పు కాదు అనే భ్రమలో జీవించేస్తున్నాం. ఇది పాపము కాదు అనే భ్రమలో మనం జీవించేస్తున్నాం. కానీ ఇవన్నీ కూడా శోధనలు. ఎవరైనా ఒక మాట అంటారు, మిమ్మల్ని మీరేం చేస్తారు? వెంటనే రెండో మాట అనేస్తారు. అది శోధన అంటే.
ఆమె అంద కాబట్టి నేను కూడా అనాలి అనే ఆలోచన వచ్చేస్తుంది జనాలకు. ఆమె ఒక మాట అంటది, దానికి వీళ్ళు ఇంకొక గట్టి మాట అంటారు, దానికంటే గట్టి మాట. ఎందుకంటే బలంగా ఉండాలి కదా. ఆ విధంగా రకరకాలుగా మనము బూతులాడటం, లేకపోతే జనాల్ని దూషించటం, ద్వేషించటం, అసహించుకోవటం, స్వార్థంగా జీవించడం, ఇవన్నీ కూడా శోధనలే. ఇవన్నీ శోధనలు మనం పరీక్ష పెట్టడానికి అవి వస్తూ ఉన్నాయి. సాతాను మనం లొంగ తీసుకోవడానికి వస్తుంది, కానీ అంతోని గారు లొంగల. మరి అంతోని గారి లాగా మనము జీవించాలి, ఈ సాతాను శక్తులను జయించాలి. ఆయన ఏ విధంగా జయించాడు? ప్రార్థన ద్వారా, ఉపవాసం ద్వారా, విశ్వాసం ద్వారా, సిలువ గుర్తు వేయడం ద్వారా. మీలో ఎంతమందికి సిలువ గుర్తు వేసే అలవాటు ఉంది? ఎవరికి వేస్తున్నారు సిలువ గుర్తులు? మీరే వేసుకున్నారా? దేవాలయం? ఓకే ఓకే. అంటే దేవాలయం మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గుడి నుంచి వస్తూనే వెంటనే వేస్తూ ఉంటాం. ఆ సిలువ గుర్తులో చాలా మహిమ ఉంది, శక్తి ఉంది. ప్రియ సోదరి సోదరులారా, మామూలుగా మరి అందుకే ఎక్కువగా మనం చిన్నపిల్లలకి సిలువ గుర్తు వేస్తూ ఉంటాం. ఎందుకని? ఏ శోధన రాకూడదు, సాతాను తాకకూడదని మనం విశ్వసిస్తాం. మరి అంతోని గారు కూడా అదే విశ్వాసాన్ని చెప్పాడు. ఆ సిలువ గుర్తు వేయగానే సాతాను పరిగెత్తింది. ప్రియ సోదరి సోదరులారు, కాబట్టి మనము మన పిల్లలకి కానీ మనం కూడా సిలువ గుర్తులు వేసుకుంటూ ఉండాలి. అదేవిధంగా పూజ అయిన తర్వాత మీరు లైన్లో వస్తారు ఆశీర్వాదం కోసం, అప్పుడు నేను కూడా సిలువ గుర్తు వేస్తాను. ఎందుకంటే అది శక్తివంతమైనది, మహిమ కలిగినది. ప్రియ సోదరి సోదరులారా, ఇంకా వాక్యాన్ని చదువుకుంటే యోహాను రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 15-16 వచనాలు. ఈ లోకమును గాని ఐహికముగు దేనినైనను ప్రేమింపకుడు. ఎవరైనను ఈ లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో లేదు. ఈ లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, దృష్టి వ్యామోహమును, జీవితమునందలి దాంభికమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికములే. ఏంటి అన్నీ? సాతాను శాస్త్రం అన్నమాట. సాతాను మన లొంగ తీసుకోవడానికి ఈ విధంగా చేస్తూ ఉంటాడు. ఈ లోకమును కానీ ఐహికమగు దేనినైనని ప్రేమింపకుడు. ఏమంటున్నాడు యోహాను గారు? ఈ లోకాన్ని మీరు ప్రేమించవద్దు, ఈ లోకానికి సంబంధించినటువంటివి మీరు ప్రేమించవద్దు, మిమ్మల్ని ఆకర్షించేవి, ఆకట్టుకునే వాటిని మీరు ప్రేమించవద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే ఆ ప్రేమ దేవునికి సంబంధించింది కాదు, ఇదంతా సాతానుకు సంబంధించింది. ఇంకా లౌకికమైన సమస్తమును, శారీరక వ్యామోహమును, దుష్టి వ్యామోహమును, జీవితమునందలి దాంభికమును తండ్రి నుండి వచ్చినవి కావు. ఇవి అన్నీ ప్రాపంచికములే. అంటే ఈ ప్రపంచంలో, ఈ ప్రపంచానికి సంబంధించిన సాతాను శోధనలు. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా ఈ యొక్క సాతాను శోధనలు చేయించాలి. ఆ సాతాను శోధన చేయించాలంటే మనందరం కూడా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో పాల్పంచుకోవాలి, వెళ్ళవేళలా మరి దేవుణ్ణి అంటిపెట్టుకుని ఉండాలి. అప్పుడు దేవుడు మనందరిని కూడా రక్షిస్తాడు, కాపాడుతాడు. ఎటువంటి హాని కలగకుండా మనందరిని కూడా భద్రపరుస్తూ ఉంటాడు. విశ్వాసంతో మనందరం కూడా ప్రార్థన చేద్దాం. అంతోని గారిలాగా, ఆ గొప్ప పునీతునిలాగా, ఆ పునీతుని ప్రార్థన ద్వారా మనందరం కూడా దీవించబడలాగున, ఆశీర్వదించబడలాగున ప్రార్థన చేద్దాం. అందరం చప్పట్లతో ఈ పాటను పాడుకుందాం.
చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. అందుకు పాడండి. చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. నా చేయి పట్టి నడిపించు యేసా, నీవేగా నా మార్గము. కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా కన్నులలో నీ కాంతి నింపు, నీవేగా లోక వెలుగు. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. నా నోట నీ మాట పలికించు యేసా, నీవేగా నా వేదము. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సోదరి సోదరులారా, మనందరం కూడా పాదువాపూరి అంతోని గారిని కొనియాడుతూ ఆ పునీతుని మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరం ఈ యొక్క ఆరాధన పాల్పంచుకుంటూ ఉండగా, దేవుడు మనకు కావలసినటువంటి మన యొక్క అవసరాలను తీర్చమని, మనకున్నటువంటి ఉద్దేశాలను తీర్చమని, మనకున్నటువంటి ఆ యొక్క వెలుతులను తీసివేయమని, లోటులను తీసివేయమని ప్రార్థన చేద్దాం. పునీత అంతోని గారు ఏ విధంగా అయితే ప్రార్థనలో చేశారు, ప్రార్థనలో నిమగ్నమై దేవునితో ఒకటిగా లీనమైపోయి దేవునితో సంభాషిస్తూ దేవుని నుండి వచ్చినటువంటి ఆ మహిమను శక్తిని పొందుకొని స్వస్థతను చేసినటువంటి గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఎంతో సంతోషంతో కొనియాడుతూ ఉండగా ఆ పునీతునిలాగా మనము కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థనా బలము ఎంత శక్తివంతమైనదో, ప్రార్థనా బలము ఎంత అమోఘమైనదో అంతోని గారు మనకి
తెలియపరుస్తూ ఉన్నారు, స్పష్టంగా వివరిస్తూ ఉన్నారు. అటువంటి ప్రార్థన మన జీవితాల్లో కలగాలని మనము కూడా ఆయనలాగా ప్రార్థనలు చేసి అనేక మంది అవసరాలు తీర్చేలాగున, అనేక మందికి సహాయపడేలాగున, అనేక మందిని స్వస్థపరిచేలాగున ప్రయత్నాలు చేద్దాం. దేవుడు మనందరిని కూడా ఆశీర్వదిస్తూ ఉంటారు. దేవుని మహిమ మనందరికీ రావాలని ప్రార్థన చేద్దాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా అంటూ ఈ గీతాన్ని మనందరం కూడా పాడుకుందాం. చప్పట్లతో దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని మహిమపరుస్తూ ఈ ప్రార్థనా శక్తి మనము కూడా పొందుకొని ఆ ప్రార్థనా శక్తి ఎంత అద్భుతం చేసిందో మనము ధ్యానిస్తూ ఈ పాటలో ఉన్నటువంటి ఆ యొక్క పదాలను, అంతరార్థాలను మనము కూడా మన జీవితాల్లో అలవర్చుకుని ఆ ప్రార్థన శక్తితో అనేక గొప్ప కార్యాలు చేసే విధంగా దేవుడు మనందరిని అభిషేకించమని, ప్రేరేపించమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమా. ఏలియా ప్రార్థించగా పొందిన శక్తి నేను ప్రార్థించగ దయచేయుమా. ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా,
Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సోదరి సోదరులారా, మనం అందరం కూడా ఈ యొక్క ఆరాధనలో పాల్పంచుకొనొచ్చు. దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముఖాముఖిగా దర్శిస్తున్నటువంటి సందర్భంలో ఆ దివ్య సత్ప్రసాదనాథుడు మన వంక చూస్తూ ఉన్నాడు. తన యొక్క కిరణాలు మనపై పడుతూ ఉన్నాయి. మనందరినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. మన యొక్క మనస్సులలో, మన యొక్క హృదయాలలో ఉన్నటువంటి ఆ యొక్క ఆవేదన ఎరిగినటువంటి దేవుడు, ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, మన యొక్క ఉద్దేశాలను తెలుసుకున్నటువంటి దేవుడు, మన యొక్క విన్నపాలను ఎరిగినటువంటి దేవుడు. మనందరం కూడా ఈ సందర్భంలో విశ్వాసంతో అంతోని గారిలాగా ప్రార్థన చేస్తూ మనం ఏది అడిగినా దాన్ని దయచేస్తాడని విశ్వసిస్తూ నమ్ముతూ మన యొక్క అవసరాల కోసం ప్రార్థన చేద్దాం. ప్రేరేపణ కలిగిన మీలో ఎవరైనా సరే ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ప్రభువా, మేమందరం కూడా పరిశుద్ధ పాప గారి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అనారోగ్యంతో ఉంటూ ఉండగా ప్రభువా, ఈ తిరుసభను పాలిస్తున్నటువంటి జగద్గురువులకు పరిపూర్ణ ఆరోగ్యమును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తన యొక్క మనస్సును, ఆత్మను, శరీరమును, హృదయాన్ని ప్రభువా మీకు అర్పిస్తూ ఉన్నాం. మమ్మల్ని పాలించడానికి జగద్గురువులను నయం చేయండి, స్వస్థపరచండి. పాదువాపురి అంతోని గారి ప్రార్థన సహాయంతో మేము మేలుకుంటూ ఉన్నాం. యేసయ్య కనికరించి దయచూపి మా యొక్క విన్నపాలను ఆలకించండి. పరిశుద్ధ పాప గారికి పరిపూర్ణ ఆరోగ్యమును వసగి వివేకంతో, విజ్ఞానముతో తిరుసభను పాలించే బలాన్ని, శక్తిని దయచేయమని ఓ ప్రభువా మీ చేయ ప్రార్థనను ఆలకించండి. దైవ ప్రభువా, యేసయ్య ప్రసాద ప్రభువా,
మరి ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ప్రేమ చేత, మీ ఆత్మ చేత, విచారణ గురువుల ద్వారా, ఇగో దివ్య బలి పూజ ద్వారా మా గ్రామాన్ని, సంఘాన్ని ప్రేమించి దీవించి ఎప్పటి వరకు కూడా ఎబెనేజరే ఇంతవరకు కూడా ఆదుకున్నటువంటి దేవా, యెహోవా రఫా మమ్మల్ని అందరూ కూడా స్వస్థపరుస్తున్నటువంటి దేవా, ఇగో ఎల్ షడై నీ సర్వశక్తితో నింపుతున్నటువంటి దేవా, రాబోతున్నటువంటి రోజుల్లో, సంవత్సరాలలో కూడా ఓ సప్రసాద ప్రభువా మాలోనికి వేచేస్తూ, మాలో ఉన్న మాలిన్యాన్ని కడుగుతూ, మా విచారణ గురువులను, మా విచారణలో ఉన్న సంఘాలను, తల్లి శ్రీ సభను పరిపాలిస్తున్న జగద్గురువులను, నేత్రాణులను, తదితర గురువులను, మఠవాసులను, ఉపదేశులను, ఇంకా జ్ఞానస్థానం లేనటువంటి బిడ్డలను కూడా జ్ఞానస్థానం కలిగి ఈ లోకంలో మరి ప్రతి ఒక్కరికి, మా రాష్ట్రంలో, మా దేశంలో శాంతి సమాధానములు దయచేయమని, అమెరికాలో శాంతి సమాధానాలు వర్ధిల్లింప చేయమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ సర్వేశ్వర, మా యొక్క విచారణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామాన్ని, గ్రామంలో ఉన్నటువంటి సంఘ పెద్దలను, గ్రామాల్లో ఉన్నటువంటి సంఘ పెద్దలను, మరి ఇతర సభ్యులను, యువతి యువకులను, బాలబాలికలను మీకు సమర్పిస్తూ ఉన్నాం ప్రభువా. ప్రతి ఒక్కరు కూడా వారి వారి బాధ్యతలలో ప్రభువా ఆధ్యాత్మికంగా బలపరచడానికి ప్రభువా, క్రైస్తవ విశ్వాసులుగా ప్రభువా, ప్రతి ప్రార్థనలో, ప్రతి దివ్యబలి పూజలో ప్రభువా మీ యొక్క శరీర రక్తాన్ని స్వీకరించి ప్రతి ఒక్కరూ కూడా ఆధ్యాత్మిక మేలును పొందుకోవడానికి, ప్రతి బిడ్డను ప్రేరేపించి క్రైస్తవ విశ్వాసంలో ఆధ్యాత్మిక స్వస్థతలు, వరములు పొందుకునే భాగ్యం దయచేయమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చేయ ప్రార్థన ఆలకించండి. దయగల ప్రభువా, ఓ సర్వేశ్వర, ఓ పవిత్ర ఆత్మ త్రియేక సర్వేశ్వర, సప్రసాద ప్రభువా, మా సంఘములో, గ్రామంలో ఉన్నటువంటి గర్భఫలాలైనటువంటి బిడ్డలకు ఈ యొక్క అంతోని గారి యొక్క ప్రార్థన సహాయము సకల పునీతుల ద్వారా, విచారణ గురువులు మా యొక్క విజ్ఞాపన ప్రార్థనల ద్వారా మంచి గర్భఫలాన్ని బిడ్డలకు అందించేయండి. ఈ సంవత్సరము అది నీ చిత్తము నెరవేరినట్లుగా మేము అవునని కానీ కాదని కానీ చెప్పలేము కానీ ఓ సప్రసాద ప్రభువా, ఈరోజు అనేక మంది తల్లి అనేటువంటి, అమ్మ అనేటువంటి పిలుపుని పిలిపించుకోలేక అనేక మంది మరి ఎంతో వేదన చెందుతున్నటువంటి హృదయాలను, గర్భాలను తెరవండి ఓ సప్రసాద ప్రభువా. జ్ఞానంతో చదువుతున్న బిడ్డలను, మంచి జ్ఞానంతో 10వ తరగతి పరీక్షలు రాయబోతున్న బిడ్డలను, ఇంటర్ పరీక్షలు రాయబోతున్న, డిగ్రీ పరీక్షలు రాయబోతున్న, నీట్ పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలను, ఇంజనీరింగ్ పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలను కూడా మంచి భవిష్యత్తును దయచేయండి ఓ సప్రసాద ప్రభువా. ఇంకా అనేక మంది వ్యసనాలతో, తాగుడులతో, వ్యభిచారాలతో, అబద్ధాలతో, మోసాలతో, ఇంకా మీ యొక్క ప్రభువా మీ యొక్క విశ్వాసంలో నడవలేక, మీ సన్నిధికి రాలేక అనేక మంది దిగజారుతూ కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి సప్రసాద ప్రభువా. వారందరూ కూడా విడిపోయిన కుటుంబాలను, భార్య భర్తలను కలపండి. విడిపోయినటువంటి ఆత్మీయ సంబంధాలను అందరిని కూడా ఓ సప్రసాద సమాధానకర్త యొక్క దేవా అందరూ సమాధానపరచండి. మేమందరం కూడా ఐక్యమత్యముతో కడవరకు మీ విశ్వాసంలో నడిచే విధముగాను, రాబోతున్న యాసవి కాలము నుంచి పగల మేఘ స్తంభముగా, రాత్రి అగ్ని స్తంభముగా దీవించలాగును ఓ సప్రసాద ప్రభువా. తొలకరి వర్షం, కడవరి వర్షాలు జూన్ మాసములో కురిపించి మరలా పాడి పంటలతో మా గ్రామము, రాష్ట్రము, దేశము, సమస్త మానవాళి వర్ధిల్లు లాగిన అందరం కూడా కలిసి ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మా యొక్క కొండపాలు విచారణ నుండి ఎన్నిక కాబడ్డ ప్రతి ఒక్క అభిషిక్త గురువులను, అలాగే కన్య స్త్రీలను, ప్రభా మఠవాసులను, ప్రతి ఒక్కరిని కూడా మీరు మీకు పేరు పేరున సమర్పిస్తూ ఉన్నారు. వారు చేస్తున్నటువంటి ఆ యొక్క అభిషేక వరమును ప్రభా, మీ యొక్క సేవలో ప్రభా ఫలవంతభరితముగా వారిని దీవించి ఆశీర్వదించి వారికి మంచి ఆయురారోగ్యములు దయచేయమని, అనేక ఆత్మలను
వరమును సంపాదించగల వారిగా ప్రభా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క విశ్వాసంలో ప్రభా ఆ అభిషేక గురువుల ద్వారా ప్రభా అభిషేక వరములు పవిత్రాత్మ వరములను పొందుకొని ప్రభా ప్రతి బిడ్డ దీవించబడి ఆత్మను సంపాదించే వారికి శక్తిని ప్రసాదించమని ఆయురారోగ్యమును జ్ఞానమును దయచేయమని ఓ ప్రభువా మీ చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చే ప్రార్థన ఆలకించండి. ప్రభువా మేమందరం కూడా ఈ యొక్క తరుణంలో మమ్ములను మీకు అర్పిస్తూ ప్రభు ఎంతో వేగంగా మారుతున్నటువంటి ప్రపంచంలో జీవిస్తున్న మేమందరం ప్రభువా విశ్వాసము కలిగి నమ్మకం కలిగి ప్రార్థన కలిగి నీ వంటి భయభక్తులు కలిగి జీవించే గొప్ప మనసును మాకు దయచేయండి ప్రభు. నీతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా సాధ్యమవుతుందని మేము విశ్వసించే భాగ్యం మాకు ప్రసాదించండి. యేసయ్యా నిన్ను అనుభవించే భాగ్యం మాకు ప్రసాదించండి. నీతో ఉన్నప్పుడు మా జీవితాల్లో వెలుగు ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుందని మాకు తెలియపరచండి ప్రభు. ఈ యొక్క లోక ఆశలకు లొంగిపోకుండా ఎల్ల వేళలా నిన్ను వెంబడించే నిజమైనటువంటి కథోలికులముగా క్రైస్తవులముగా నీకు తగినటువంటి బిడ్డలముగా ప్రభు మేమెల్లప్పుడూ మా యొక్క ప్రవర్తనను ప్రదర్శించే భాగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మీ చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మీ చే ప్రార్థన ఆలకించండి. ప్రభువా అనేక మంది అనేక విధాలుగా ప్రమాదాలకు గురి అవుతూ ఉన్నారు. ప్రభువారు చేస్తున్న తప్పుదముల వలన ప్రమాదాలు వస్తూ ఉన్నాయి. ప్రభువా భౌతికంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, సాంఘికంగా ప్రభువా రకరకాలుగా ఈ యొక్క ప్రమాదాలు, సమస్యలు అనేవి మా జీవితాల్లో వస్తూ ఉన్నాయి. ప్రభువా ఈ సమస్యలకు కారణం ఏమిటో తెలుసుకునే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో, దేన్ని పరిశీలించడానికి, పరీక్షించడానికి వస్తున్నాయో మాకు తెలియపరచండి. యేసయ్యా ఈ యొక్క దివ్య సత్ప్రసాద ఆరాధనలో నీ కుమారుడు మాకు ఇచ్చినటువంటి గొప్ప దివ్య సంస్కారాలు దీని ద్వారా మాలో ఉన్నటువంటి చెడు ఆలోచనలను, శోధనలను, సాతాను శక్తులను తీసివేయండి. మమ్మల్ని అందరినీ కూడా భద్రపరచండి, రక్షించండి, క్షమించండి. మరలా మేము నీ చేర్చవచ్చుగా మా తప్పులను మేము తెలుసుకోవచ్చుగా మమ్మల్ని దీవించండి. ఓ ప్రభువా మీ చేతులను ఆలకించండి. ప్రభువా అనేక మంది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డల ఎంతో బాధలు ఉంటున్నారు, వ్యధలు ఉంటున్నారు. ప్రభువా వారి బిడ్డలు వారి వందలై ఎదగకుండా ఎక్కడ బాధపడుతున్నటువంటి తరుణంలో ఆ తల్లిదండ్రుల ఆవేదనను ఆలకించండి. వారి యొక్క బిడ్డలను మార్చండి ప్రభువా. వారి బిడ్డలకు మంచి భవిష్యత్తును వస్తుంది, మంచి జీవితాన్ని దయచేయండి. వారిలో మార్పును తీసుకొస్తారండి ప్రభు. అనేక మంది అనేక విధాలుగా ప్రభు తల్లిదండ్రులకు దూరం అవుతున్నారు, నీకు దూరం అవుతున్నారు. వారిని దరిద్రించండి. అందరూ కూడా సంతోషంతో, ఆనందంతో, సుఖ సంతోషాలను వారి కుటుంబాలలో ఏర్పరచుకునే భాగ్యం ప్రసాదించమని ఓ ప్రభువా మీ చే ప్రార్థన ఆలకించండి. ప్రభువా ప్రపంచంలో అనేక విపత్తులు జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియనటువంటి స్థితిలో మనుషులుగా, మానవులుగా మేము సంతోషంతో ఉన్నాం. యేసయ్యా సమస్తము నీ యొక్క ఆధీనములో ఉంది ప్రభువా. మా యొక్క ప్రార్థన ఆలకించి మాపై కనికరము చూపి ప్రభు మాకు మంచి చేయండి. మేము సాతానుకి, ఈ లోక వాంఛలకు భయపడకుండా ధైర్యంగా జీవించే భాగ్యం ప్రసాదించండి ప్రభువా. రాజకీయ నాయకులు ప్రత్యేకంగా దీవించండి. దేశ రాష్ట్ర పరిపాలనలో ప్రజలకు మంచి చేస్తూ
ప్రభువా పేదవారి పట్ల వారి కనికరము చూపి పేదవారిని ప్రభు ముందుకు తీసుకుని వెళ్ళేలాగా వారెల్ల వేళలో శ్రమించేలాగా కృషి చేయలాగా ఆశీర్వదించమని ఓ ప్రభువా మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రభువా యువతి యువకులను ప్రేరేపించండి, దైవ సేవకై వారి జీవితాన్ని అర్పించుకునేలాగా ప్రభువా వారిని పిలవండి. ఈ వాక్యం సెలవిస్తూ ఉంది ప్రభువా, పంట మికుటము కానీ కోతగానులు తక్కువ. ప్రభువా అనేక మంది ప్రపంచంలో నిన్ను ఎరుగినటువంటి వారు ఉన్నారు, నీవు తెలియనటువంటి వారు ఉన్నారు. నిన్ను తెలియపరచడానికి ప్రభు అనేక మందిని పిలుచుకొని ప్రపంచ నలుమూలలలో పంపించమని ప్రభువా నీవు తలుసుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని నిరూపిస్తూ అన్ని విధాలుగా ప్రభు యొక్క దైవ కార్యక్రమాలను మేము సక్రమంగా నిర్వర్తించుటలో ఒకరు ప్రతి ఒక్కరు కూడా సహకారం అందిస్తూ సంఘాల అభివృద్ధిలో పాటుపడుతూ అన్ని విధాలుగా ప్రభువా మనందరూ కూడా దీవించి మా ప్రార్థనను ఫలింపచేయమని ఈ మనవుని మన ఆదుని కుమారుని యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దివ్య సత్ప్రసాద ఆరాధనలో చివరిగా ఆ ప్రభుని యొక్క ఆశీస్సులు పొందుకుందాం. ఆ దివ్య సత్ప్రసాదనాదుని మీ మధ్యకే తీసుకురావడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుని తాకి తన యొక్క ఆశీస్సులు పొందుకోవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. దావీదు కుమారుడు పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి. ఇందులో మానవుని నుండి ఉన్నది. ప్రార్థించుదాము.
సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటల జ్ఞాపక చిహ్నమును మాకు చిత్తగించితీరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరంతరము చూడను. యుగ యుగములు జీవించి పాలన చేయు ఏలిన వారా మాకు అనుగ్రహించండి. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదింతురుగాక. పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, క్రీస్తువా కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా ఉండండి, క్రీస్తువా మా ప్రార్థన విన్నవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ఆలకించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పితైన సర్వేశ్వర, మా మీద దయ ఉండండి స్వామి, లోకము రక్షించిన పుత్రుడైన సర్వేశ్వర, మా మీద దయ ఉండండి స్వామి, పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయ ఉండండి స్వామి, మహాపరిశుద్ధ ఏకత్వ సర్వేశ్వర, మా మీద దయ ఉండండి స్వామి, జన్మ పాపములకు ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి, భక్తి ద్వారా ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి, పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పరమండల భాగ్య దివ్యపేటికి అయ్యు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, తర్పణమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అపఫలమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ధర్మము ఆద్యంతము అనుసరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పరిశుద్ధ శ్లేమను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ధర్మ మార్గమున అచంచలమైన మనస్సు గల పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఆశామోహమును పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, స్వచ్ఛతముల పరిశుద్ధ పుందసమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఉద్దేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సాచుడు గడగడలాడించడి పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పుణ్యాత్ములకు సద్బోధకులైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, హిందువులను సన్యాసులకు ఉద్బోధించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పాపాత్ములకు జ్ఞానజ్యోతి నసగు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అద్భుతములు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, ఆనని వస్తువులను కనబరచు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, పోగొట్టుకొనిన వస్తువులు మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, అపోస్తుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సముద్ర ప్రమాదమునందు చిక్కిన వారిని రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, సభకు గోపురమైన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బాలయేసు ద్వారా అద్భుత శక్తిని పొందిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమునందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి, లోకం యొక్క పాపం పరిహరించు నా యేసువా, మా పాపములను మన్నించండి స్వామి, లోకం యొక్క పాపం పరిహరించు దివ్య గురి పౌరత్వము గల మేము కష్టపడి వారికి సంతోషం కలిగించు వారును పాపాన్ని చల్లార్పు వారును ఉన్నత పరమండలం అందుండు వారునైన పితైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలంలోని దురితముల వాడ దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. జేసునాథుని దివ్య వాగ్దానములకు మేము పాత్రలమైనట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించడము. సర్వేశ్వర, మిగతా అంతోని వారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనము తలంచేటువంటి ప్రతి తలంపు హృదయ కోరికలు నెరవేరినట్లుగా పరిశుద్ధ లూర్దు మాతను, ఆరోగ్య మాతను, వేళగిరి మాతను, నిష్కలంక మాతను తలంచి జేసునాథుని దివ్య పాదములకు స్తోత్రముగా పరలోక జపము, మంగళవార్త జపము, త్రిత్వ స్తోత్రము వేడుకొందుముగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము
మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడినవారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడినవారుని. పరిశుద్ధ మరియ మా సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైనడు మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమున ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగుగాక. ఆదిలో కలిగిన